ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 58వ సిఆర్డీఏ అథారిటీ సమావేశమైంది. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా సాగిన ఈ భేటీలో బ్యాంకులు మరియు బీజేపీ కార్యాలయానికి సంబంధించిన స్థల కేటాయింపులకు అథారిటీ పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపింది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా గ్రీన్ అండ్ బ్లూ డిజైన్లపై సీఎం అధికారులకు కీలక సూచనలు చేశారు. అమరావతి రాజధాని అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని నివాసంలో 58వ ఏపీ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలియజేశారు. రాజధానిలో బ్యాంకులు మరియు బీజేపీ కార్యాలయ నిర్మాణానికి అవసరమైన స్థల కేటాయింపులకు అథారిటీ ఆమోదం తెలిపింది. గతంలో భూములు పొందిన సంస్థల నిర్మాణ పనులు, వాటి ప్రస్తుత స్థితిగతులపై కూడా అధికారులు చర్చించారు. హైకోర్టు మరియు అసెంబ్లీకి సంబంధించిన ఎంవీపీ పనులకు సిఆర్డీఏ అనుమతి ఇచ్చింది. అలాగే ఏజీఐసీఎల్ సంస్థకు పనుల బదిలీ అంశంపై కూడా సానుకూల నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రీన్ అండ్ బ్లూ డిజైన్ల గురించి ఈ భేటీలో చర్చించారు. రాజధానిలో ఏర్పాటు చేసే పార్కుల విషయంలో రాజీ పడకూడదని, ఇతర దేశాల్లో ఉన్న అత్యుత్తమ పార్కులపై అధ్యయనం చేయాలని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చేసిన పలు సిఫార్సులకు కూడా సిఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీకి సంబంధించి ఎంఈపీ వర్క్స్ అంటే అంతకుముందు అసెంబ్లీకి, హైకోర్టుకి స్ట్రక్చర్కి టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. దాంతో యాక్చువల్గా ఎంఈపీ వర్క్స్ అయినటువంటి ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, లిఫ్ట్ కావచ్చు, వాటికి సంబంధించిన హైకోర్టు అండ్ అసెంబ్లీ రెండింటికి సంబంధించి ఈరోజు అథారిటీ యాక్చువల్గా ఈరోజు అప్రూవ్ చేయడం జరిగింది. ఇది కాకుండా గ్రీనరీ విషయం డిస్కస్ చేశారు. అంటే అమరావతి క్యాపిటల్ సిటీలో రోడ్డు, డ్రైన్స్, అధికార భవనాలు, అడ్మినిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఎంతో వేగవంతంగా. నెక్స్ట్ స్టేజ్ దీని యొక్క గ్రీన్ అండ్ బ్లూ సిటీ, 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం కాబట్టి దీనికి గ్రీన్ అండ్ బ్లూ చేయటం కోసంగా ఏడీసీఎల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంతకుముందు ఒక డిజైన్ చేసుకురామని, దాని మీద వాళ్ళు రకరకాల డిజైన్లు చేసుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి గారు మళ్ళీ వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని మళ్ళీ కన్సల్టెంట్తో డిస్కస్ చేసి ఇంప్రూవ్ చేసుకుని ఇతర దేశాల్లో కూడా ఎలా ఉన్నాయి, ఇతర దేశాలు ఎక్కడ బెస్ట్ పార్క్స్ ఉన్నాయి, అదేవిధంగా గ్రీన్ అండ్ బ్లూ ఎక్కడ బెస్ట్ ఉందో అవన్నీ స్టడీ చేసుకుని రమ్మని చెప్పారు. అది మళ్ళీ స్టడీ చేసుకుని నెక్స్ట్ మీటింగ్ తీసుకురావడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామం అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. గ్రామాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ సొంతంగా 50 లక్షల రూపాయల విరాళంగా ప్రకటించగా ఆ నిధులతో నిర్మించిన 90,000 లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ పనులు వేసవికి ముందే పూర్తయ్యాయి. వీటితో పాటు 19 ఇళ్ల నిర్మాణం, గోకులాలు, రైతుల కోసం ఫీడర్ ఛానల్స్, కాలువల పునరుద్ధరణ వంటి పనులతో కొణిదెల గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తన ఇంటి పేరున్న ఈ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ సొంతంగా 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించగా ఆ నిధులతో నిర్మించిన 90,000 లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ పనులు వేసవికి ముందే పూర్తయ్యాయి. దీనివల్ల సుమారు 2,000 మందికి తాగునీటి సౌకర్యం కలగనుంది. సకాలంలో పనులు పూర్తి చేసిన అధికారులను ఆయన అభినందించారు. కేవలం సొంత విరాళమే కాకుండా ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు 6 కోట్ల రూపాయల నిధులను ఈ గ్రామానికి పవన్ కళ్యాణ్ మంజూరు చేయించారు. పల్లె పండుగ 1.0, 2.0 పథకాల కింద అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. గ్రామీణ రహదారుల అభివృద్ధిలో భాగంగా జిల్లా పరిషత్ స్కూల్ నుండి లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు కోసం 4 కోట్ల రూపాయలు వెచ్చించారు. వీటితో పాటు 19 ఇళ్ల నిర్మాణం, గోకులాలు, రైతుల కోసం ఫీడర్ ఛానల్స్, కాలువల పునరుద్ధరణ వంటి పనులతో కొణిదెల గ్రామం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఇందాక నందికొట్కూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదిక పైన అందరికీ కూడా ఆ కొణిదెల గ్రామంతో చాలా కనెక్ట్ ఉంది. ఒకప్పుడు నేను దాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాను. అక్కడ ఏం అవసరమైతే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక 50 లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను. అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు ఏవైతే అవసరమో మనకి కొణిదెల గ్రామాలు, నాకు అలా చెప్పి అది ఒకటి ప్రత్యేకమైన కాదు, మన గ్రామాలన్నీ ప్రతిదీ పేరు పేరున నాకు చాలా చాలా ఇష్టం, నాకు అన్ని గౌరవిస్తాను.
ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొణిదెల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేం పనులు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరుకి ఎలాగ వస్తాను ఒక రోజున అలాగే కొణిదెల గ్రామానికి కూడా వస్తాను. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుణ్ణి మతాన్ని చట్టసభల్లోకి లాగడం అత్యంత దురదృష్టకరమని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తెనాలిలో మీడియాతో మాట్లాడిన ఆయన శాసన మండలి వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. చట్టసభలు ప్రజల సమస్యలు అభివృద్ధిపై చర్చించే గౌరవప్రదమైన వేదికలని, కానీ జగన్ మెప్పు కోసం భక్తుల మనోభావాలతో ఆడుకోవటం ఖండించదగ్గ విషయమని పేర్కొన్నారు. మతాల మధ్య చిచ్చులు పెట్టేలా వ్యవహరించడం సమాజానికి ప్రమాదకరమని హెచ్చరిస్తూ ఈ ఘటనపై కూటమి పక్షాల తరపున తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత సభ్యులు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వారి శాసన మండలి సభ్యులు ప్రవర్తించిన తీరు రాజకీయాల్లో మనం ఎవరం కూడా ఊహించబోం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకునే విధంగా ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఒక చక్కటి వేదికగా చట్టసభలు ఉపయోగపడతాయి. కానీ చట్టసభలను కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో భక్తి లేదు, భయం లేదు, అన్నిటికన్నా ప్రజాస్వామ్యం పైనే నమ్మకం లేదు. ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు, ప్రజల మనోభావాలను ఏ విధంగా గౌరవించుకోవాలి, ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలి, ఎవరు ఏ మతంలో ఉన్నా కూడా అందరినీ సమానంగా చూడాలనేది మన రాజ్యాంగంలో మనకి ఇచ్చిన ఒక స్ఫూర్తి. కానీ కేవలం రాజకీయ దురుద్దేశం కోసం, రాజకీయ లబ్ధి కోసం శాసన మండలిలో నిన్న ఒక వేదికగా తయారు చేసి వాళ్ళు ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఇది పద్ధతి కాదు. ఏ మాత్రం కూడా ప్రజాస్వామ్యంలో గౌరవం పెంచే విధంగా వీళ్ళు వ్యవహరించలేదు. జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి మేము అందరం కూడా నిన్నటి నుంచి ఇదే ఆవేదనతోటి ప్రతి ప్రాంతంలో మాకు వస్తున్న ప్రజల దగ్గర నుంచి వస్తున్న వారి మనోభావాల్ని మేము అర్థం చేసుకుని చాలా తప్పు, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నడూ కూడా జరగలేదు. భారతదేశ చరిత్రలో ఈ రోజు వరకు చట్టసభలో ఎక్కడ కూడా ఈ విధంగా చేసిన దాఖలాలు లేవు. కృష్ణా జిల్లా మచిలీపట్నాన్ని రాష్ట్ర చారిత్రాత్మక రాజధాని పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బందర్ పోర్టును రాజధాని అమరావతితో అనుసంధానం చేసి దానిని సిఆర్జెడ్ పరిధిలోనికి తీసుకువస్తే మచిలీపట్నం రాజధాని పోర్టుగా మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంను రాష్ట్ర చారిత్రాత్మక రాజధాని పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. మచిలీపట్నంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన ప్రధాన రాజధానులన్నీ పోర్టులతో అనుసంధానమై ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బందరు పోర్టును రాజధాని అమరావతితో అనుసంధానం చేసి దానిని సిఆర్జెడ్ పరిధిలోకి తీసుకువస్తే మచిలీపట్నం రాజధాని పోర్టుగా మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల నగరానికి భారీగా నిధులు సమకూరుతాయని, తద్వారా మచిలీపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా మన జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందితో పట్టణంలో ఎక్కడో చోట కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ అక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టుగా రోగాల బారి నుంచి మనం తప్పించుకోవాలన్నా పరిశుభ్రంగా ఉంటేనే ఇవాళ చాలా ఆరోగ్యం మెరుగవుతున్నది స్పష్టంగా. అంటే స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం. జబ్బులకు కారణం పర్యావరణంలో ఉన్నటువంటి కొన్ని బ్యాక్టీరియాల వల్ల సంభవిస్తే ఆ బ్యాక్టీరియాలు పుట్టడానికి కారణం ఏదైతే ఈ చెత్త లేకపోతే డ్రైనేజీ. ఇవాళ అందుకనే ముఖ్యమంత్రి గారు మన అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మనకి మచిలీపట్నానికి వచ్చారు. వచ్చి మరి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి చెత్త దగ్గర 1,00,000 టన్నులు ఉంది చెత్త డంపింగ్ యార్డ్లో. ఇవాళ దాదాపు క్లియర్ అనే ప్లేసు మరి ఇంకా మట్టితో పూడ్చి కాంపౌండ్ వాళ్ళు కడితే చాలా ఉపయోగంలోకి వస్తుంది. ఇది పిల్లలకు కానీ అవుట్డోర్, ఇప్పుడు ఇండోర్ కోర్టు ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రకృతి సాగును మహోద్యమంగా ముందుకు తీసుకువెళుతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ తెలిపారు.
పామాయిల్లో అంతర పంటలు, ఉద్యాన పంటలు, కూరగాయలు, మిరప వంటి వాటిని పండిస్తున్నట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంపైన అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రైతులను, వినియోగదారులను, మార్కెటింగ్ విభాగాలు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో నిర్వహించిన ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం విజయవంతమైంది. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయస్ ఫార్మర్స్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా విస్తృత ప్రజా జాగృతి ప్రచార పత్రాలను ఆవిష్కరించారు. ప్రకృతి సాగు ఉద్యమంలో ప్రతి ఒక్కరం భాగస్వాములవుతామని ప్రతిజ్ఞ చేశారు. రైతు సాధికార సంస్థ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు, బయో ఇన్పుట్స్, PRITHU, రీజన్ అగ్రి కార్బన్ ప్రాజెక్ట్, బయో ఎరువులు, పురుగుమందులు, బయో రిసోర్స్ సెంటర్ మార్కెటింగ్, BRC మార్కెటింగ్, కార్బన్ క్రెడిట్స్ అండ్ ట్రెసబిలిటీ తదితర స్టాళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 42,000 మంది రైతులు, దాదాపు 50,000 ఎకరాల్లో ప్రకృతి సాగు జరుగుతోందని, తొలి విడతలో 1,00,000 ఎకరాల్లో సాగు లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా తెలియజేశారు. పామాయిల్లో అంతర్ పంటలు, ఉద్యాన పంటలు, కూరగాయలు, మిరప వంటి వాటిని పండిస్తున్నట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంపైన అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. గ్రామాల వారీగా రైతుల గుర్తింపు, క్లస్టర్ల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు, సాంకేతిక మద్దతు, మార్కెట్ లింకేజీలను సమగ్రంగా అమలు చేయనున్నామన్నారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ స్ఫూర్తి రైతులను తయారు చేసి వారి ద్వారా ఇతర రైతులకు మార్గనిర్దేశం చేయనున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించడం ద్వారా నేల సారాన్ని పునరుద్ధరించడం ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. దీనివల్ల భూమి దీర్ఘకాలిక ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుల ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి. వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులోకి రావడం ద్వారా సమాజ ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావల దేవదత్ మాట్లాడుతూ సేంద్రియ సాగు వల్ల భూమికి, రైతులకు, సమాజానికి బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని, గిరిజన రైతులు ఎక్కువగా ఉండే కొండూరు నుంచి సరికొత్త రూపంలో ప్రకృతి వ్యవసాయం మహోద్యమంగా ముందుకెళ్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమం ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, ఆర్గానిక్ మన జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల ఆర్గానిక్ పద్ధతిలో మనము కృషి చేస్తున్నాము. ఆ పంటల్ని కొంతమంది వాళ్ళే స్వయంగా కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, కొంతమంది బయట అమ్ముతున్నారు. కానీ ఈ ఫార్మల్ మార్కెటింగ్ ఎక్కడైతే ఉందో ఇదిలో ఇంకా చాలా లోపం ఉంది. ఈ ఫీల్డ్లో ఆల్రెడీ ఒక 15-20 సంవత్సరాల నుంచి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎస్టాబ్లిష్డ్ ఛానళ్ళు ఉన్న కొంతమంది రిసోర్స్ పర్సన్స్, ముఖ్యంగా అక్షయకల్ప ఆర్గానిక్ వైట్ రెవల్యూషన్ నుంచి శ్రీ శశికుమార్ గారు, వీళ్ళందరూ వచ్చున్నారు. వీళ్ళ ద్వారా మీకు వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా మనము ఈ కృషిని కేవలం మన ఇంటికే లేదా కొంతమంది కాకుండా దాన్ని ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌లా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, దానికి ఏ ప్రకారంగా మనము ఉపయోగాలు ఉన్నాయి అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అసలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. మెయిన్లీ ఇది ఈ రోజు 2 రోజులుగా జరిగే కార్యక్రమం. దీనికి చాలామంది ఉత్సాహంగా దీని గురించి అడుగుతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మీడియా మిత్రులు, ఈరోజు జిల్లా స్థాయి నుంచి కూడా చాలామంది మీడియా మిత్రులు ఈ కార్యక్రమం వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో వాళ్ళకి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. సో ఈ కార్యక్రమంలో రైతులకి కావాల్సిన టెక్నాలజీ గురించి ఈరోజు ఇక్కడ ఫీల్డ్లో చెప్పడం జరుగుతుంది. ఏసీబీ వలలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ నార్త్ జోన్ డిప్యూటీ తహసీల్దార్ అప్పారావు చిక్కుకున్నాడు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం 12,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. బాంబే కాలనీకి చెందిన సాయి ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ వివి సుబ్బారావు పేర్కొన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని నార్త్ జోన్ పరిధిలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ అప్పారావుపై ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ విషయంలో 15,000 రూపాయలు లంచం అడగ్గా బాధితుడు ఉప్పాడ సాయి కుమార్ 12,000 రూపాయలు ఇస్తుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ సుబ్బారావు పేర్కొన్నారు. ఇప్పటికే డిప్యూటీ తహసీల్దార్ పై అనేక ఆరోపణలు వచ్చాయని దర్యాప్తు చేయగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఎవరైనా అవినీతికి, అక్రమాలకు పాల్పడితే ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలని ఆయన సూచనలు జారీ చేశారు. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని తెలియజేశారు. గన్నవరం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చడమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆళ్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు.
విజయవాడ రూరల్ మండల పరిధిలోని రామవరపాడు వంటి పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో రామవరపాడుతో పాటు మరో 8 గ్రామాలను విలీనం చేయాలని ముఖ్యమంత్రిని కోరానని తెలిపారు. బుద్ధవరం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దశాబ్ద కాలంగా గన్నవరం, బుద్ధవరం, కేసరపల్లి ప్రాంతాల్లో ప్రజలను వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపానని తెలియజేశారు. ప్రత్యేక వాహనంను కొనుగోలు చేసి పేరుకుపోయిన చెత్తను గుంటూరు జిందాల్ ప్లాంట్ కు తరలించడం ద్వారా ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కాలుష్యానికి అడ్డుకట్ట వేశామని వివరించారు. విజయవాడ రూరల్ మండల పరిధిలోని రామవరపాడు వంటి పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రామవరపాడు పంచాయతీలో దాదాపు 4.5 కోట్ల రూపాయలు దోచుకున్నారని, దీనిపై ఇప్పటికే అధికారులు నోటీసులు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో రామవరపాడుతో పాటు మరో 8 గ్రామాలను విలీనం చేయాలని ముఖ్యమంత్రిని కోరానని తెలియజేశారు. ఈ డంప్ యార్డ్ కదిలిద్దామని చెప్పి ఈ బుద్ధవరం పంచాయతీ నుంచి, గన్నవరం పంచాయతీ నుంచి, కేసరపల్లి పంచాయతీ నుంచి 54 లక్షల రూపాయలతో వెహికల్ కొని ఈ చెత్తను రిమూవ్ చేసాం, జిందాలకు తోలుతున్నాం. అందుకే మీకు గన్నవరంలో కానీ, ఎయిర్పోర్ట్ దగ్గరలో కానీ, కేసరపల్లిలో కానీ, గన్నవరంలో కానీ, బుద్ధవరంలో కానీ ఈ సమస్య తీరిపోయింది. కానీ విజయవాడ రూరల్ కూడా చేద్దాం అనుకుంటే పంచాయతీల్లో డబ్బులు లేని పరిస్థితి. రామవరపాడు పంచాయతీలో అయితే 4.5 కోట్ల రూపాయలు దోచిన పరిస్థితి. 4.5 కోట్ల రూపాయలు ఆ రోజున్న ఈవోగా పనిచేసిన ఆయన, అలాగే మిగతా అధికారులు పదవుల్లో ఉన్న వాళ్ళు తీసుకున్నారని నోటీస్ ఇచ్చిన పరిస్థితి. కానీ రామవరపాడు గ్రామంలో కనీసం, రేపు అసెంబ్లీలో మాట్లాడుతుంది కూడా, రామవరపాడు గ్రామంలో కనీసం శానిటరీ వర్కర్లకు జీతాలు ఇస్తానికి డబ్బులు లేని పరిస్థితి. అంటే 23,000 ఓట్లను రామవరపాడు గ్రామంలో ఈ సమస్య నాటికి పరిష్కారం కూడా విజయవాడ మున్సిపాలిటీలో కలపాలని మొన్న జిల్లా రివ్యూ మీటింగ్ జరిగిన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎట్టి పరిస్థితిలో 1 సంవత్సర కాలం వెయిట్ చేయాల్సిన అవసరం, ఆ తర్వాత కలుపుదామని చెప్పారు. ఎట్టి పరిస్థితిలో 9 గ్రామాన్ని కలిపి తీరుతాం. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా. నిన్న అసెంబ్లీలో కృష్ణా యూనివర్సిటీకి స్థలం కేటాయించమని కోరా. సీడాక్ కంపెనీ ప్రతినిధులతో ఇప్పుడు 2 సార్లు చర్చించా. నేను ఢిల్లీ వెళ్ళా, వాళ్ళ డైరెక్టర్ అందరూ కూడా విజయవాడ వచ్చిన ఆఫీసులో 3 మీటింగ్లు జరిగిన పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రికి కూడా చెప్పా, మన ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, మనం పెడితే 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందని చెప్పా. అలాగే ఇంకా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాం. కానీ ఈ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మారుస్తాక నాకు శక్తివంతం లేకుండా పనిచేస్తున్నా. అది ఎట్టి పరిస్థితుల్లో నా టెన్యూర్ వైపు ఈ నియోజకవర్గ దిశ డెఫినెట్ గా మారుస్తాను. దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత క్రూరంగా హత్య చేసిన నిందితుడిని వెనకేసుకురావడం జగన్ నేర ప్రవృత్తికి నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. హంతకుడికి రాజ్యాంగ పదవిని అప్పగించి వైసీపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని ధ్వజమెత్తారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైకాపాకు చెంపపెట్టు అని నక్కా ఆనంద్ బాబు పేర్కొన్నారు. దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను అత్యంత క్రూరంగా హత్య చేసిన నిందితుడిని వెనకేసుకురావడం జగన్ నేర ప్రవృత్తికి నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హంతకుడికి రాజ్యాంగ పదవిని అప్పగించి వైసీపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో 192 మంది దళితులు దారుణంగా హత్యకు గురయ్యారని, దళితులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే జగన్ వాడుకున్నారని విమర్శించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వైకాపాకు చెంపపెట్టు అని ఆనంద్ బాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుపై సిట్ ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేరస్తులను, వారికి సహకరించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని 2026-27 బడ్జెట్లో ఎస్సీ సంక్షేమం కోసమే 22,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేస్తున్నామని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి దళితుడైనటువంటి వీధి సుబ్రహ్మణ్యం తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా చంపి డోర్ డెలివరీ చేశాడని చెప్తే అస్సలు పట్టించుకోకుండా వాళ్ళ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ పూర్తిగా అనంతబాబుకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ రవీంద్రబాబు కానీ, డిఎస్పీ కానీ, సిఐ కానీ మొత్తం కూడా ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేశారు. తర్వాత కూడా జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా అనంతబాబుకి రెడ్ కార్పెట్ వేశాడు. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నానంటే,
ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దగ్గర ఈ కేసు నడుస్తూ ఉంది ప్రజెంట్. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర విచారణ జరపడానికి ఒక సిట్ నియమించడం జరిగింది. సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తూ ఉంది కేసు మీద. దీని మీద మళ్ళా అనంతబాబు కొంతమంది కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా పోయారు. కేసు విచారణ పూర్తయింది, మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేయాల్సిన అవసరం లేదని. ఇవాళ మొత్తం కూడా సుప్రీంకోర్టులో అనంతబాబు చిట్టా అంతా వచ్చింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది నిన్న. గతంలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఈ కేసు విషయంలో అనంతబాబుతో పోలీసులు ఏ విధంగా కుమ్మక్కయ్యారో స్పష్టంగా గుర్తించింది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో సిబిఐ ఇచ్చిన నివేదిక చూశాక అయినా కూటమి నాయకులు స్వామివారికి క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చేసి జగన్ను, వైసీపీని హిందూ సమాజానికి దూరం చేయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తారని ఆయన ధ్వజమెత్తారు. గడిచిన గోదావరి పుష్కరాల్లో 30 మందిని వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో 6గురి మరణానికి కారణమైన చంద్రబాబు ప్రభుత్వం వీటిపై వేసిన కమిషన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రస్తుతం లడ్డూ కల్తీపై వేసిన ఏకసభ్య కమిషన్ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ సమాజంపై దాడులు అధికమయ్యాయని, గోమాంస ఎగుమతులు పెరిగాయని, దేవాలయాల భూములు కబ్జాకు ప్రయత్నిస్తున్నారని మల్లాది విష్ణు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని కూడా పక్కన పెట్టినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఏకసభ్య కమిషన్ని దానికి ఎటువంటి విలువ లేదు. అది ఏకసభ్య కమిషన్ కాదు, తెలుగుదేశం పార్టీ కమిషన్ అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. ఎందుకు మాట్లాడుతున్నామంటే గత 4 రోజులుగా కూటమిలో నాయకులందరూ కూడా, పెద్ద నాయకులందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ప్రజల యొక్క ఆగ్రహానికి, భక్తుల యొక్క ఆగ్రహానికి, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేస్తున్నటువంటి లడ్డూ రాజకీయానికి, ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతున్నాము అని తెలిసి, అలాగే హిందూ సమాజం యొక్క ఆగ్రహానికి గురవుతున్నాము అని తెలిసి పదే పదే మాట్లాడినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకని మౌనం వహిస్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. కలియుగ దైవాన్ని అవమానించిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలను కించపరచడం సహించమని హెచ్చరించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని విజయవాడ సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, రాష్ట్ర నాగవంశ సాధికార చైర్మన్ ఎరుబోదు రమణారావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు ధరించి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను ప్రదర్శించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. అందుకు వైసీపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ ఘటనపై వైసీపీ అధినేత తక్షణం యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. నగరపాలక సంస్థ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి ప్రభుత్వ పాఠశాలలో స్టాఫ్ తొలగింపు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. స్కూళ్లలో మెయింటెనెన్స్ నిధులు ఉన్నప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పంపిన పారిశుద్ధ్య వర్కర్లను అర్ధాంతరంగా వెనక్కి తీసుకోవటం సరికాదని పేర్కొన్నారు. ముఖ్యంగా 1600 మందికి పైగా విద్యార్థులు ఉన్న పెద్ద పాఠశాలలో శుభ్రత లేకపోతే పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో విద్యా సంవత్సరం ముగిసే వరకు పాత వర్కర్లనే కొనసాగించాలని కమిషనర్ను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కొత్త గైడ్ లైన్స్ వచ్చే వరకు లేదా కొత్త స్టాఫ్ నియామకం జరిగే వరకు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలు ఉన్నప్పుడు స్కూల్ అంతా కూడా పరిశుభ్రంగా ఉండదు. మరి దీని మీద వాళ్ళకి ఏమైనా అంటురోగాలు వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? బాధ్యత లేకుండా నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని మనం చెప్తున్నాం. కానీ ప్రజలకు అది అర్థం కాదు, పిల్లలకు అది అర్థం కాదు. సో అదొకటి చాలా పెద్ద ఇష్యూ. అందుకే ఇప్పుడు మీరు పెట్టిందైనా, సత్యబాబు గారు పెట్టిందైనా, పుణ్యశీల గారు పెట్టిందైనా ఇవన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ కార్పొరేషన్కి చెప్పమని చెప్పి మనం ఇప్పుడు సవరణ చేయడం జరిగింది తీర్మానం. అయితే ఒకటి చేయండి అధ్యక్ష, మీ ద్వారా మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చేదాకా ఉన్న పిహెచ్ వర్కర్స్ని కంటిన్యూ చేయించండి. దానివల్ల పిల్లలకి ఇబ్బంది ఉండదు, చదువుకుని పెద్ద పరీక్షల టైం చివరికి
ఈ టైంలో అటువంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల కొత్త స్టాఫ్ని ఎలా విజయవాడ కృష్ణలంకలోని శ్రీ చైతన్య పాఠశాల శాఖలో స్పోర్ట్స్ డే వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. అంతర్జాతీయ సిలంబం గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సత్య శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ ను అందజేశారు. క్రీడలు పిల్లల్లో సానుకూల దృక్పథాన్ని పెంచుతాయని, వారి వ్యక్తిత్వ వికాసానికి శాస్త్రీయంగా తోడ్పడతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. విజయవాడ కృష్ణలంకలోని శ్రీ చైతన్య పాఠశాల శాఖలో స్పోర్ట్స్ డే వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ సిలంబం గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సత్య శ్రీకాంత్ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు పిల్లల్లో సానుకూల దృక్పథాన్ని పెంచుతాయని, వారి వ్యక్తిత్వ వికాసానికి శాస్త్రీయంగా తోడ్పడతాయని వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె మహాలక్ష్మి మాట్లాడుతూ భవిష్యత్తును మార్చే శక్తి క్రీడలకు ఉందని, ఇవి విద్యార్థులు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు సమయస్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలియజేశారు. కేవలం ఆటలకే పరిమితం కాకుండా క్రీడలు జీవిత పాఠాలను నేర్పుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రతినిధులు మురళీకృష్ణ, రాజేష్ బాబు, అకాడమిక్ జోనల్ ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. మన బాడీ ఎప్పుడైతే టాప్ టు బాటమ్ కదిలిందో కదలగానే ఆటోమేటిక్గా మైండ్ అన్నది షార్ప్గా పనిచేస్తుంది. దానివల్ల మంచి రిజల్ట్ కూడా వస్తుంది. ఈ విషయంలోని మన శ్రీ చైతన్య స్టాఫ్ని చాలా గర్వపడాలి. ఇలాగా నేను మేడం స్టేటస్లు కూడా చాలాసార్లు చూశాను. ఎన్నో కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ చాలా రకాలుగా చేస్తున్నారు. పిల్లలకి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే చదువు ఒకటే కాదు ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఒక మనిషి ఓన్లీ చదువులోనే కాదు, అన్ని రంగాల్లోని ఏదో రంగంలో తన టాలెంట్ తను తెలుసుకొని ఎదుగుతూ ఉంటారు. సో ఇలాంటి టాలెంట్స్ అన్ని గుర్తించినందుకు శ్రీ చైతన్య కృష్ణలంక క్యాంపస్ కూడా చాలా ధన్యవాదములు. They can happily come to school and they can enjoy the schooling. So whatever may be the total purpose of games, to give all-round development among the children. So in our Sri Chaitanya we are giving equal importance to co-curricular activities also. And for providing all these facilities, I thankful our Sri Chaitanya management, and I congratulate all the children and our honorable EGM Murli Krishna garu, R.A. Rajesh Babu garu also congratulating all the winners of games today. And I thank our chief guest Satya Srikanth garu, and thank you all the respected parents, and I thank our management. కేసరపల్లిలో కోరవయ్యున్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మూల్పూరు సత్యనారాయణ మరియు విజయలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు విరాళాన్ని అందజేశారు. వారి కుమారులు మూల్పూరు సాంబశివరావు, యుగంధర్, శ్రీనివాసరావు, గాంధీ మరియు మాధవన్లు కలిసి 1,116 రూపాయల నగదును ఆలయాభివృద్ధి కోసం విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని శ్రీనివాస్, ఆలూరు కోటేశ్వరరావులకు అందజేశారు. గ్రామ దేవాలయం అభివృద్ధికి వారు చూపిస్తున్న చొరవను పలువురు అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.